ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఫస్ట్ నైట్ జరిపించాలన్న ఐడియా అమ్మకెందుకు ఇచ్చావు? అసలే తను మొండిది. అసలు ఏదైనా చెవిలో పడితే అది జరిగేంత వరకు నిద్రపోదు. అంటే నేను తప్పు చేశానంటావా? మరి కాదా? చాలా పెద్ద తప్పు చేశావు. సరే, ఈ తప్పుని సరిదిద్దుకుంటాను. ఏదోలా మా నాన్న నొప్పించి ఈ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేయిస్తాను. మరి నువ్వు చేసిన తప్పు ఎలా సరిదిద్దుకుంటావు? నేనేం తప్పు చేశాను? నక్షత్రమళ్ళలో 3 ముళ్ళు కట్టావు కదా, అది తప్పు కాదా? అది తప్పెలా అవుతుంది? ఆగు. అది మన పెళ్లి తప్పించడానికి అలా చేశాను అంటావు. ఇందాక కూడా అదే చెప్పావు. ఏదో ఒకటి చేసి మన పెళ్లి తప్పిస్తానని నువ్వు నాకు మాటిచ్చినప్పుడే నక్షత్రమళ్ళలో తాళి కడతానని చెప్పుండాల్సింది. వద్దని నేను కూడా చెప్పుండేదాన్ని. ఇంకొకరి బతుకుని బలి చేస్తూ మన బతుకుని సరిదిద్దుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు చెర్రీ. ఆ నక్షత్ర మొండిదే కావచ్చు, చెడ్డదే కావచ్చు, కానీ ఒకే రక్తం పంచుకు పుట్టిన అక్కా చెల్లెలం మేం. చెల్లి బతుకు నాశనమవుతుంటే అక్కగా చూస్తూ కూర్చోలేను కదా. నువ్వెంత చెప్పినా నేను కన్విన్స్ అవ్వను భూమి. ఈ ఫస్ట్ నైట్ అయితే నా బతుకు నాశనం అవుతుంది. చెర్రీ, ఎందుకు నువ్వు అనవసరంగా నెగటివ్గా ఆలోచిస్తావు? నీలో ఉండేదే పాజిటివ్ ఎనర్జీ. ఎలాంటి వాళ్ళనైనా నీ మంచితనంతో ఆకట్టుకుంటావు, మంచి మనసుతో మార్చేసుకుంటావు. అలాంటిది 3 ముళ్ళు వేసిన నక్షత్రను నువ్వు మార్చుకోలేవా? అది జగముండి భూమి. మంచితనంతో కాదు కదా, కనీసం మంచి విషయం ఇచ్చినా అది మారదు. ప్లీజ్ చెర్రీ, అలా మాట్లాడుకు. ఇప్పుడు లోకం దృష్టిలో నువ్వు నక్షత్ర భార్యాభర్తలు. నక్షత్రమెడలో 3 ముళ్ళు వెయ్యగానే మా నాన్న నిన్ను చంపేయాలి కదా. మేనల్లుడువని వదిలేశారు. నక్షత్ర తాళి తీసి నేలకు కొడతానంటే వద్దని వాదించారు. లోకంతో పాటు మా నాన్న కూడా మీ ఇద్దరినీ భార్యాభర్తలుగా గుర్తించారు. అందుకే ఫస్ట్ నైట్ కూడా ఒప్పుకున్నారు. ఎంత ఇష్టమైనా ఈ కార్యం ఒకరిపై ఒకరికి ఇష్టాన్ని పెంచుతుందని పెద్దలు చెప్తుంటారు. ఆ పెద్దల మాట నువ్వు నమ్మక తప్పదు చెర్రీ. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మమ్మీ మమ్మీ హలో, చెప్పరా. అబ్బా ఆనే, నేను చెర్రీని. చెప్పరా. ఇక నేను చెప్పడానికి ఇంకా ఏముందన్నయ్య? ఇప్పటికే ఊబిలో పీకల దాకా కూరుకుపోయాను. ఇప్పుడు మొత్తం తల కూడా మునిగిపోతుంది. ఊపిరాడక నేను చచ్చిపోతానన్నయ్య. హే, నీ యదవ సోది నీ వేదాంతంతో మొదలు పెట్టకు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో క్లియర్గా చెప్తావా? ఈరోజు నక్షత్రతో నాకు ఫస్ట్ నైట్ అన్నయ్య. ఓహో, ఏంట్రో చెర్రీ, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? నువ్వు సీరియస్గా విష్ చేస్తున్నావా? అసలు ఎలా విష్ అయిపోతుందన్నయ్య నీకు? అరే అది కాదు, నువ్వు ఇప్పుడు ఈ విషయం హ్యాపీగా షేర్ చేయటం లేదా? హ్యాపీయా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? రోజు రక్తం తాగే రాక్షసుని అసలు ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? నువ్వు భూమి ఎప్పటికైనా ఒకటవుతారన్న ఆశతో, మరీ ముఖ్యంగా ఆ భూమి ఏడుపు చూడలేక భూమితో పెళ్లి తప్పించుకుందామని నక్షత్రమేళ్ళలో తాళి కట్టేశాను. ఈరోజు నక్షత్రతో ఫస్ట్ నైట్ జరిపించమని అసలు ఎవరు ఇరికించారో తెలుసా? భూమి. ఏదో ఒకటి చెప్పి ఈ ఫస్ట్ నైట్ ఎలాగోలా ఆపించనయ్యా ప్లీజ్. ఈ గండం నుంచి దయచేసి నన్ను తప్పించవా? రే, ఇలాంటి విషయాల్లో ఐడియాలు చెప్పడానికి నాకేమైనా పెళ్ళయిందా చెప్పు? ఇలాంటి విషయాల్లో నువ్వే బెటర్ రా నాకన్నా. నేనా బెస్టా? అయ్యో, నేను ఓన్లీ ఫ్లర్ట్ చేస్తానన్నయ్యా, అంతకు మించి నేను ముందుకు వెళ్ళలేను. ఛీ, ఇలాంటివన్నీ మాట్లాడడానికి నీకు సిగ్గులేదా?
నువ్వు తిట్టు కొట్టు, కానీ నన్ను మాత్రం ఈ ఫస్ట్ నైట్ నుంచి తప్పించుకునేలా చేయనయ్యా ప్లీజ్. రే నాకు కూడా ఏం తట్టడం లేదురా. తడితే నేను ఫోన్ చేసి చెప్తానులే. ఆ, అయినా చిన్నవాళ్ళు పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు. తీసుకునే ముందు పెద్దల్ని సంప్రదించాలని కూడా అంటారు. ఇప్పుడు అది నీ మెడకి చుట్టుకుందిరా. పెట్రా ఫోను. ఆ, హలో హలో, ఇలా వదిలేశాడంటే అచ్చో. ఏంటో చెప్పు. ఏమన్నారు మీరు? నేను చెర్రీ లైఫ్ నాశనం చేశానా? తన ఆనందాన్ని ఉఫ్ఫమని ఊదేశానా? ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరూ రేపటి నుండి ఎంత ఆనందంగా ఉంటారో. ఏమని అడగరే? ఏం? వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ ఈ నైట్కి అరేంజ్ చేశాను. ఈ నైట్ ఒక్కటైన వాళ్ళిద్దరూ రేపటి నుండి ఆనందంగానే కదా ఉంటారు. నీ మొహం ఉంటారు. హే, అసలు నువ్వు మనిషివా సైకోవా? అలా అంటారేంటి? నేను వాళ్ళ ఆనందం కోసమే కదా చేశాను. చూడు, నువ్వు సైకోవా కాదా అన్నది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ ఆ నక్షత్రం మాత్రం పెద్ద సైకోనే. అసలు తనని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? తనని పెళ్లి చేసుకోవడం అంటే నిప్పుల గుండంలో దూకడం. నీతో పెళ్లి ఆపడానికి చెర్రీగాడు నిప్పుల గుండంలో దూకేశాడు. ఇప్పుడు నక్షత్రతో ఫస్ట్ నైట్ అంటే వాడికి పాడె కట్టినట్టే. వాడికి పాడె కట్టి అదేదో ఘనకార్యం చేసినట్టు నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావా? పెట్టే ఫోను. హా? ఏమే, ఈ ఫస్ట్ నైట్ ఐడియా కూడా నీదేనంట కదా? నన్ను దెబ్బ మీద దెబ్బ కొట్టి మెట్టు మెట్టు ఎక్కి చాలా ఎత్తుకి ఎదిగిపోయాననుకుంటున్నావా? చూడు నక్షత్ర, నిన్ను దెబ్బ కొట్టాలన్న ఆలోచన నాకే కోసనా లేదు. నువ్వు నేను గగన్ బావని ప్రేమించడం వలన మనిద్దరి మధ్య ద్వేషం ఏర్పడింది. ఆ ఒక్క కామన్ పాయింట్ తప్ప నీ మీద నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. ఇక ఫస్ట్ నైట్ అంటావా? అవును, అది నా ఐడియాని. ఎలాగో మీ పెళ్ళైపోయింది, ఇద్దరూ ఒకటైతే ఒకరినొకరు అర్థం చేసుకుంటారన్న సదుద్దేశంతోనే ఈ ఐడియా చెప్పాను. ఆహా, ఇదిగో దాహం వేస్తుంది అంటున్నావు కదా, ఆ నీళ్లు తాగు అని నడి సముద్రంలోకి తోసేసి ఉప్పగా ఉన్న దాహం తీరుతుందిలే అందంట వెనకటికి నీలాంటిదొకత్తి.